వ్యక్తిగతమైన సమస్యని సమాజ సమస్య చేసి ఇవాళ కొంతమంది ఇష్టమని, కొంతమంది ఇష్టం లేదని, కొంతమంది ప్రభువు పక్కన నిలబడి, కొందరు వ్యతిరేకంగా నిలబడి యుద్ధం చేసి నా పెళ్లి కోసమని మీరందరూ తగులాడుకుని ఇంతమంది మరణించి ఇంతమంది నెత్తురు ఏరుగా ప్రవహించడం నాకు ఇష్టం లేదు. ఎప్పుడైతే ఒక స్త్రీ మర్యాద అబలా అన్న పేరుతో మంట కలిసిపోతోందో, ఎప్పుడైతే మనం ఎదురు తిరిగి నిలబడలేకపోతున్నామో, మన ఇచ్ఛానుసారం నడవలేకపోతున్నామో, అది 10 మంది సమస్య చేసి 10 మంది దానికోసం మరణించేటట్టు చెయ్యడం కన్నా మనకు ఆ విషయం ఇష్టం లేదు కాబట్టి మనం శరీర త్యాగం చేయడం మంచిది. కాబట్టి నేను గోదావరి నదీ తీరంలో బ్రహ్మకుండం దగ్గర అగ్నికుండాన్ని ఏర్పాటు చేసుకుని అందులోకి ప్రవేశిస్తాను. నేను మీకు మొట్టమొదటి చెప్పాను, దాక్షాయణీ స్వరూపంగా సతీదేవిగా శరీర త్యాగం చేస్తూ ఆమె ఏ సందేశం ఇచ్చిందో ఈ అవతారంలో కూడా ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చింది. నేను అగ్నికుండ ప్రవేశం చేస్తాను. ఈ సిద్ధాంతమును అంగీకరించిన వారు కూడా అగ్నికుండ ప్రవేశము చేయవచ్చు. 102 గోత్రముల వారు అగ్నికుండములను ఏర్పాటు చేసుకున్నారు. తల్లిది ఒకటి, 103 అగ్నికుండాలు. గోదావరి నదీ తీరంలో బ్రహ్మకుండం దగ్గర 103 అగ్నికుండములను ఏర్పాటు చేసి ఆ తల్లి అందులోకి ప్రవేశిస్తూ ఒక మాట చెప్పింది. ఇక పైన మీరందరూ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఊరూతదస్య యద్వైశ్య అని కదు వేదవాక్యం. దేశభక్తికి, మనసు స్వచ్ఛంగా ఉండడానికి, సమాజ సేవకి, వర్తక వాణిజ్యములకు, వ్యవసాయమునకు యోగ్యత సహజముగా కలిగినటువంటి జాతి. కాబట్టి మీరు వాటి యందు మనసు లగ్నం చెయ్యండి, విజయం సాధిస్తారు. తప్ప రాజ్య పరిపాలన మీకు సంబంధించినది కాదు. రాజ్య పరిపాలన మీద దృష్టి పెట్టవద్దు. వీటి యందు మీరందరూ కూడా స్థిరపడండి. నా మాటని మీరందరూ కూడా తల్లి మాటగా స్వీకరించండి అని చెప్పి అగ్నికుండ ప్రవేశం చేసేసి శరీర త్యాగం చేస్తుంటే మిగిలిన వారికి అనుమానం వచ్చి, అమ్మా నీ యథార్థ స్వరూపాన్ని ప్రకాశింపచేయి, నువ్వు చిట్ట చివర చరమ సందేశంగా మాకు ఈ వాక్కులు వినిపించావు, అసలు నువ్వెవరు అని అడిగారు. అసలు నువ్వెవరు అని అడిగినప్పుడు ఇప్పుడు మీరు దేవాలయంలో చూస్తున్నటువంటి పరదేవతా స్వరూపాన్ని ప్రకాశింపచేసింది.